और सब कैसे हैं। आज 8वीं कक्षा का पाठ पढ़ाती हूँ। अभी तक 4 पाठ हुआ है, अब 5 पाठ పడాతి हूँ। ధరతీ के आंके అంటే ఏంటి? భూమి యొక్క కళ్ళు. ధరతీ అంటే ఏంటి? భూమికి కళ్ళు. అంటే ఒకప్పుడు మనకి ఏమైనా తుఫాన్లు వచ్చినా, ఏమైనా వరదలు వచ్చినా, రాజుల కాలం నాటిలో కొన్ని సంవత్సరాల ముందు మనకు వచ్చినా ఏమొచ్చినా మనకు తెలిసేవి కాదు. ఎవరికి ఎన్ని భూకంపం వచ్చినా ప్రాణ నష్టం జరిగేది, వరదలు వచ్చినా ప్రాణ నష్టం జరిగేది, ఎలాంటి తుఫాన్ వచ్చినా ప్రాణ నష్టం జరిగేది. కానీ మనకి ఏమీ కూడా తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు కదా, శాటిలైట్ల ద్వారా ఎప్పుడు ఏమొస్తుందో, ఎప్పుడు ఏ తుఫాన్ వస్తుంది, ఎప్పుడు ఏ భూకంపం వస్తుంది, ఇవన్నీ కూడా మనకి శాటిలైట్ల ద్వారా తెలుస్తుంది. పూర్వకాలంలోని రాజుల కాలంలోని రాజులు ఊహించుకునేవారట ఏమని, మనకే కానీ కళ్ళుంటే మనకే కానీ ఆకాశం మీదకి వెళ్ళవలసిన అవకాశం ఉంటే మనం ఎంత చక్కగానో ఆకాశం మీద నుండి భూమిలోని ఏం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకోగలం కదా. అలాంటి అదృష్టం లేదు, మనకు ఆకాశం మీదకి ఎలా వెళ్ళగలం అని ఆలోచించేవారట. ఒక రాజు కలగనేవాడట, ఒకప్పుడు అలా ఉండాలి మన భూమి, ఒకప్పుడు మన ప్రపంచం ఇలా ఉండాలి అని చెప్పి, ఇప్పుడు ఎలా ఉన్నదో అలా ఉండాలి అని చెప్పేసి కలగనేవాడట. అంటే ఇంటర్నెట్, శాటిలైట్లు ఇవన్నీ కూడాను ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఏం జరుగుతుందో అన్నీ తెలిసిపోవాలి అని చెప్పేసి అన్నీ కూడా ఆలోచిస్తూ ఉండేవాడట ఒక మహారాజు. ఆ యొక్క రాజు యొక్క కోరిక ఈరోజు మనకి అది పూర్తయింది. ఇప్పుడు ఆ రాజు కోసం మనం చెప్పుకుంటున్నాం. ఏం పాఠం పేరు పాఠం నెంబర్ 5 అమ్మ. ధరతీకి ఆంక్. ధరతీ అంటే ఏంటి? ధరతీ అంటే భూమి, ఎర్త్. ఆంక్ అంటే ఐస్, తెలుసు కదా. ఇప్పుడు మనం ఈ యొక్క లెసన్ చెప్పుకుంటున్నాం. చూడండి, వినండి అమ్మా. చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది. మనకి అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో తేడా తెలుస్తుంది. बहुत पुरानी बात है, एक राजा था, वह नित्य नया सपना देखता था, उन्हें पूरे करने को प्रयास करता. दरबार के गुणे और 2 बुद्धिमान लोगों को सपना सुनाता, इन्हों पूरा करने में उनकी सहायता लेता. सपने पूरा करने के लिए अपने खजानों का मुंह खोल देता. सफल होने पर उनको सम्मानित करता. असफलता पर निराश नहीं होता, बल्कि उनका उत्सव बढ़ता. कामों को पूरा करने के 2 बार प्रयत्न करने के प्रेरित करता. చూడండి అమ్మా, బహుత్ పురాణి బాత్ హై, ఇది చాలా కాలం నాటి విషయం. ఏక రాజాత, ఒక రాజు ఉండేవాడు. వహ నిత్య నయా సప్నా దేఖాత, అతను ఎప్పుడు కూడా నిత్యం కొత్త కొత్త కళలన్నీ కంటూ ఉండేవాడట. ఒక మహారాజు. చెప్పాను కదా, ఇప్పుడు మనకి ఇంట్రడ్యూసింగ్లో చెప్పాను కదా, ఒక రాజు కోసం మనం చెప్పుకోబోతున్నామని. ఆ రాజు ఎప్పుడు కూడా కొత్త కొత్త కళలన్నీ కంటూ ఉండేవాడట. ఉన్హా పూరా కర్నేకే ప్రయాస్ కర్త, అది ఆ కళల్ని పూర్తి చేసుకోవాలని చాలా ప్రయత్నించేవాడు అతను. దర్బార్కి గుణి ఔర్ బుద్ధిమాన్ లోగోం కో సపనా సునాతే, ఆ దర్బార్లో ఉన్న తెలివైన వాళ్ళకి, బుద్ధిమంతులకి ఆయన యొక్క కళను వినిపించేవాడట. ఉన్హే పూరా కర్నే మే ఉన్కి సహాయత లేత, ఆయన యొక్క కళలు పూర్తి చేసుకోవడానికి వారి యొక్క సహాయం తీసుకునేవారట. సప్నే పూరా కర్నే కే లియే అప్నే ఖజానా కో ముహ్ ఖోల్ దేతా, ఆయన యొక్క కళలు పూర్తి చేసుకోవాలని చెప్పి ఆయనకి ఖజానాలో ఉన్న డబ్బంతా కూడా ఖర్చు పెట్టేసేవాడట. సఫల్ హోనే పర్ ఉన్కే సమ్మానిత్ కర్తా, సక్సెస్ అవుతే ఎవరైతే అతనికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి సన్మానం చేసేవాడట. అసఫలత పర్ బి నిరాశ నహి హోతా, సక్సెస్ అవ్వకపోయినా ఆయన నిరాశ చెందేవాడు కాదట. బాలిక్ ఉన్కా ఉత్సవ బడాత, ఆయన చేసే వాళ్ళకి సక్సెస్ అవ్వకపోయినా సరే ఆయన్ని ఏమీ అనకుండా, నిరుత్సాహపరచకుండా ఆయన్ని ఎంకరేజ్ చేస్తూ ఉండేవాడట మహారాజు. కొంతమంది రాజులేంటి, వాళ్ళకి చాలా కోపం వచ్చేస్తుంది కదా, చెప్పిన డబ్బు ఎంతంత డబ్బు ఖర్చు పెడుతున్నాను, వీళ్ళు ఏమీ చెయ్యట్లేదు, అయినా నాకు నిరుత్సాహపరుస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ కోపం వచ్చే దండన గట్ట విధిస్తారు కదా. అలాగా ఈ రాజు అలాంటి దండనలు గట్ట విధించకుండా వాళ్ళు సక్సెస్ అవ్వకపోయినా ఆయన మళ్ళీ ఎంకరేజ్ చేసేవాడట. కామ్యోं को पूरा करने के 2 बार प्रयत्न करने के प्रेरित करता, ఆ పని కానీ పూర్తి అవ్వకపోయి సక్సెస్ అవ్వకపోతే ఆ ప్రాజెక్ట్ వరకు మళ్ళీ రెండోసారి చేయమని చెప్పి ప్రేరణ అంటే ఏంటి ఎంకరేజ్మెంట్ చేసేవాడట. ఎవరు? మహారాజు.
राजा के व्यवहार से सभी खुश थे। वे राजा के लिए सब कुछ करने के तैयार रहते। इसी कारण राज्य दिन दिन रात चौगुनी उन्नति कर रहा था। राजा के नाव समुद्र में हजारों मीला दूर जाते, उसके याश खोलते, नई बस्तियों के बसाते, व्यापारी करते। इसी प्रकार इस राजा का राज्य दूर दूर तक फैल गया, किंतु उसके साथ साथ राजा की कठिनाइयां भी बढ़ जा गई। कभी कभी राजा का नाव या जहाज डूब जाता था, हमले को शिकार हो जाता था, उसे तुरंत सूचना नहीं मिल पाती। इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती थी, कहीं कोई उत्सव आदि होता तो राजा का तो उसे देख पाता और नहीं शीघ्र जान पाता। ऐसे ही सहायता भेजने में भी विलंब होता। చూడండమ్మా, రాజాకి వ్యవహార్ సే సభీ ఖుషీ తే. రాజు ఇలా ఎంకరేజ్మెంట్ చేసేవాడు కదా, సఫలత సక్సెస్ అవ్వకపోయే వాళ్ళకి కూడాను ఎంకరేజ్మెంట్ చేసేవాడు. ఆయన యొక్క వ్యవహారంలోని ప్రజలంతా కూడాను చాలా సంతోషంగా ఉండేవారు. వే రాజాకి లియే సబ్ కుచ్ కర్నేకి తయార్ రహతే. ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడాను ఈ రాజు కోసం ఏమైనా చెయ్యాలని చెప్పి రెడీగా ఉండేవారట. इसी कारण राजा दिन दिन रात चौगुने ఉన్నతి कर रहे थे. అందుకని రోజు రోజుకి ఆయన యొక్క కీర్తి ప్రతిష్టలు ఆయనకి చాలా పెరిగిపోతూ వచ్చాయంట. రాజా కే నావ్ సముద్ర మే హజారో మీల్ దూర్ జాతే. రాజు యొక్క పడవ సముద్రంలోని వేల కొలది కిలోమీటర్ల దూరం వెళ్ళేదట. ఉస్కా యాష్ పోల్తే నయి బస్తియాం బసాతే, వ్యాపార కర్తే. ఆయన కొత్త అంత చాలా దూరాలు వెళ్ళి అక్కడ నివసించి వ్యాపారాలని ఆ పడవ మీదే వెళ్ళి వ్యాపారాలన్నీ కూడా చేసేవాడు. ఇసి ప్రకారం ఉసి రాజాగా రాజ్య దూర్ దూర్ తక్ ఫోల్ గయా. అందుకోసమని చాలా దూరాల వరకు వెళ్ళి వ్యాపారాలు చేసేవాడు కదా, అందుకని ఈయన యొక్క కీర్తి ప్రతిష్టలు చాలా దూరం వరకు ప్రఖ్యాతిగాంచాయంట. రాజు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు అని చెప్పేసి అలా దూరాల వరకు అందరూ కూడా చెప్పుకుంటున్నారు. किंतु उसके साथ साथ राजा की कठिनाइयां भी बढ़ गई. కానీ రాజుకి ఈ యొక్క పేరు ప్రతిష్టలతో సహా కష్టాలు, కఠిన అంటే ఇబ్బందులు కూడా చాలా ఎక్కువగా అయిపోయాయి. ఏంటవి? కभी कभी राजा का नाव या जहाज डूब जाता या हमलों को शिकार हो जाता था, उसे तुरंत सूचना नहीं मिल पाती. అంటే కభీ కభీ రాజాకి నావ్ యా జహాజ్, అప్పుడప్పుడు రాజు యొక్క పడవ హమలాకి షికార్ హో జాతే అంటే దొంగతనం అయిపోయేదట. ఉసే తురంతు సూచన నహి మిల్ పాతి. జహాజ్ డూబ్ జాతే, పడవ సముద్రంలో మునిగిపోయేది, లేకపోతే ఎవరైనా దాన్ని దొంగలించేసేవారు. కానీ ఆయనకి వెంటనే ఆ యొక్క సమాచారం వచ్చేది కాదు. ఎలా వస్తుంది? అప్పుడు ఏమైనా ఫోన్లు ఉన్నాయా, శాటిలైట్లు ఉన్నాయా, ఏమైనా నెట్లు ఉన్నాయా, ఏమున్నాయి? ఏమీ లేవు కదా. అవేమి కూడా ఆయనకి వెంటనే కబురు వచ్చేది కాదట. इसी तरह यदि किसी क्षेत्र में कोई भयानक स्थिति पैदा हो जाती तो कहीं ना उत्सव आदि होता तो राजा को तो उसे देख पाता नहीं शीघ्र जान पाता. యాది క్షేత్రమే అంటే ఏదైనా దేశాల్లో కానీ, ఏదైనా ఊళ్ళో కానీ, ఏదైనా యుద్ధం అయినా సరే, ఏదైనా భయానక సంఘటన అయినా సరే, లేకపోతే ఏదైనా ఉత్సవాలు జరిగినా సరే రాజుకి ఆ విషయాన్ని తెలిసేది కాదట. వెంటనే తెలిసేది కాదట. అది ఎన్ని రోజుల తర్వాత ఆ యొక్క విషయం రాజుకి తెలిసేది. ऐसे ही सहायता भेजने भी विलंब होता. అలాంటి విషయాలన్నీ సునామీలు, తుఫాన్లు ఇవన్నీ జరిగేవి కదా. అవన్నీ వచ్చినప్పటికీ ఈ రాజు యొక్క బాధ్యత ఏంటి? అలాంటివన్నీ జరిగినప్పుడు వెంటనే వాళ్ళకి సహాయం చేసే కర్తవ్యం మహారాజుది. అదేవిధంగా రాజు అలా జరుగుతున్నా సరే రాజు వాళ్ళకి ఎటువంటి సహాయాన్ని కూడా చేయలేకపోయేవాడట. एक दिन राजा चांदनी की रात के आनंद ले रहा था. ఆ రాజు అలా బాధపడుతూ ఒకరోజు ఏం చేశాడు మహారాజు, ఒక వెన్నెల రాత్రిలోని బయట కూర్చొని ఆనందంగా వెన్నెల వైపు చూస్తున్నాడట. చాంద్ కో దేక్కర్ మహా సోచన లగా. ఆ చందమామను చూసి ఆలోచించాడట. ఏమని? కాష్ మే చాంద్ తక్ పహుంచ్ పాతే, నేనే గాని చందమామ వరకు వెళ్ళగలిగితే, తబ్ మే వహా బైఠ్ కర్ సప్నా పూరా రాజ్య కా ఆసాని సే దేఖ్ లేతా. నాకే కానీ ఒకరోజు మహారాజట
చాందిని అంటే వెన్నెల రాత్రి మంచం మీద పడుకొని చూస్తూ అనుకుంటున్నాడట, అబ్బా నేనే కానీ నా చందమామ దగ్గరికి వెళ్ళగలిగితే, మొత్తం చందమామకే కానీ కళ్ళుంటే నా చందమామలాగా నేను వెళ్ళి మొత్తం అంతా కూడాను చూసి ఆ ప్రపంచాన్ని అంతా కూడా చూసిండేవాడిని. ఆ ప్రపంచం దగ్గర చందమామ దగ్గరికి వెళ్ళి ప్రపంచంలో ఏమేం జరుగుతుందో అన్నీ కూడా నేను చూసిండేవాడిని. అబ్బాయి ఎంత అదృష్టం కదా అలా చూడగలిగితే అని చెప్పేసి రాజు మనసులోనే అలా అనుకుంటున్నాడట. సోచితే సోచితే రాజాకో నీంద్ ఆ గయి. అలా ఆలోచిస్తూ రాజుకి నిద్ర వచ్చేసింది. ఉస్నే ఏక్ విచిత్ర సప్నా దేఖా. ఆయన నిద్రలోనే ఆయన కలలు కనడం అలవాటు కదా, కలలు కని తర్వాత ఆ కళని నిర్వర్తించడం ఆయనకి అలవాటు. ఒక కళను కన్నాడట. రాజాకో లోగ్ జైసే చాంద్కి దో ఆంకో హే. రాజు ఎలా అనుకున్నాడో, చందమామకి కళ్ళు ఉంటే ఎంత బాగుండు కదా అనుకున్నాడు కదా, అలాగే చందమామకి కళ్ళు 2 ఉన్నాయని చెప్పేసి కలగన్నాడట. ముహు హై, మొహం కూడా ఉంది అని కలగన్నాడు. చాంద్ అప్నే బడి బడి ఆంకోంకి ఇదర్ ఉదర్ దేఖ్ రహా హై. ఆ చందమామ అంట కలలోనే పెద్ద పెద్ద కళ్ళు ఎట్టుకొని ఇటు అటు చూస్తూ ఉందంట. చందమామ ఇటు అటు చూస్తూ ఉందంట. और कहाँ रहा है. ఆ రాజుకు చెప్తుంది ఏమని, देखो वहाँ तुम्हारी नाव चल जा रही है. अरे समुद्र में तूफान आने वाला है, चिंता मत करो. मैं अभी तुम्हारी नावा को सूचित करती हूँ कि वहाँ अपना मार्ग बदला लो. अरे तुम्हारे राज्य पर किसी ने हमला किया हो शीघ्र है. అంటే సోచితే రాజాకు నీంద్ ఆగయా. ఆలోచిస్తూ రాజు నిద్రలోకి వెళ్ళిపోయాడు. ఉస్నే ఏక్ విచిత్ర సప్న దేఖా. ఆయన ఒక విచిత్రమైన కలగన్నాడు. రాజాకో లోగ్ జైసే చాంద్కి దో ఆంకో హై. రాజు కళ్ళు అన్నాడు కదా, ఎలాగా చందమామకి 2 కళ్ళు ఉంటాయి, మనిషిలాగా ఉంటే ఎంత బాగున్నా అని చెప్పి అలా అనుకున్నాడట. ముహు హై, మొహం కూడా ఉంది. చాంద్ అప్ని బడి బడి ఆంకోం సే ఇదర్ ఉదర్ దేఖ్ రహా హై. చందమామ పెద్ద పెద్ద కళ్ళతోని ఇటు అటు చూస్తూ ఉంది. ఔర్ కహా రహా హై, చెప్తుందంటే ఈ విధంగా ఏమని, దేఖో వహా తుమారా నావ్ చలీ జా రహీ హై. చూడండి మీ యొక్క పడవ వెళ్ళిపోతుంది. హరే సముద్రమే తుఫాన్ ఆనే వాలా హై. చూడండి అక్కడ సముద్రంలోనే తుఫాన్ రాబోతుంది, మీ పడవ అలా వెళ్ళిపోతుంది. చింతా మత్ కరో, మీరు చింతించకండి. మే అభి తుమ్హారా నావు కో సూచిత్ కర్తీ హూ. నేను నీ యొక్క పడవకి నేను సూచనని ఇస్తాను. కి మహాపన మార్గ్ బదలాలే. నేను దాని యొక్క మార్గాన్ని మార్చుకునేటట్లు నేను సూచనని ఇస్తాను. అరే తుమార రాజ్య పర్ కిసీనా హమలా కియా హై. అదిగో చూడండి మీ యొక్క మహారాజా మీ యొక్క రాజ్యం మీద ఎవరు ఆక్రమించడానికి వస్తున్నారు. शीघ्र ही सहायता के लिए सेना भेजो. वहाँ देखो तुम्हारा राज्य के पूर्व में उत्सव मनाया जा रहा है. तरह तरह के अंकों को आयोजन हो रहा है. చూడండి వెంటనే మీ యొక్క రాజ్యం మీదకి ఆక్రమించడానికి ఎవరో వస్తున్నారు, మీ యొక్క సైన్యాన్ని సహాయానికి పంపించండి. వహా దేకో, అది అటు చూడండి. తుమార రాజ్యకి పూర్వమే ఉత్సవం మనాతే హై. మీ యొక్క రాజ్యంలోనూ ఉత్తరాన ఉత్సవాలు జరుగుతున్నాయి. తరహా కేళోంక ఆయోజన హై. రకరకాల ఆటలన్నీ కూడా ఆడుతూ ఉన్నారు అని చెప్పేసి సూచనలన్నీ కూడా చందమామ కళలో చెప్తుంది. ఇవన్నీ మనకి ఇప్పుడు ప్రజెంట్ శాటిలైట్ల ద్వారా మనకు తెలిసిపోతున్నాయి కదా. అప్పుడు చందమామ మహారాజుకి కళలో చెప్తుంది. తూర్పున తుమార రాజ్యమే ఉత్సవం మనాయ జా రహా హై. మీ యొక్క రాజ్యంలో తూర్పున ఉత్సవాలు జరుగుతున్నాయి. అది చెప్పిన సహాయతకే లియే సేనా బేజో. సహాయానికి సైన్యాన్ని పంపించండి. వహా దేకో తుమార రాజ్యమే ఉత్సవం మనాయి జా రహా హై. మీ యొక్క రాజ్యంలోని ఉత్సవాలు జరుపుకుంటున్నారు. తరహాకే ఖేళోం కా ఆయోజన హో రహా హై. రకరకాల ఆటల్ని ఆడుతున్నారు. రాజానే సపనోమే హీ చాంద్ కో ధన్యవాద్ దియా. రాజు కలలోనే చందమామకి థ్యాంక్స్ చెప్పాడు. సుబాహ్ హుయి, समय पर दरबार लगे. राजा ने अपने सपनों सुनाया. फिर हंसते हुए कहा, सपना शायद सपना ही हो रहा है.
राजा के हाँसों की पीछे छिपे निराश और दर्द ने दरबारियों के विचलित कर दिया। एक वृद्ध दरबारों ने कहा, महाराजा निराश ना हो, आपका यहाँ सपना अवश्य सच होगा। राजा ने सपनों में ही चांद को धन्यवाद दिया। రాజు కలలోనే చందమామకి థ్యాంక్స్ చెప్పాడు. సుబహ హుయి, ఉదయం లెగ్సాడు. సమయ పర్ దర్బార్ లగే, ఎవ్రీడే జరిగిన సమయంలోనే ఆ రోజు కూడాను సభ ప్రారంభమైంది. రాజానే అపనే సపనా సునాయా, రాజు తన యొక్క కళని ప్రజలకి అందులో ఉన్న దర్బార్లో ఉన్న అందరికీ కూడా వినిపించాడు. ఫిర్ హస్తే హుయే కహా, నిరుత్సాహంతో నవ్వుతూ చెప్తున్నాడట. ఏమని? సపనా సాయిద్ సపనా హీ రహేగా, కళ ఎప్పుడు కలగానే ఉండిపోద్ది కదా. రాజాకి హాంసోं के पीछे छिपे निराश और दर्द ने दरबारों के विचलित कर दिया. ఎప్పుడు కళ కలగానే ఉండిపోద్ది కదా అని చెప్పాడు రాజు. అంటే ఆయన యొక్క నిరాశని నిస్పృహని ఆ దర్బార్లో ఉన్న ప్రజలు మనసు ఆందోళన కలిగించిందంట. ఎందుకంటే ఇంత సాటిస్ఫై చేసిన రాజు బాధపడుతున్నాడంటే అందరికీ ఇక బాధే కదా. ఒక యజమాని బాధపడుతున్నాడు అంటే అక్కడ చేసిన వర్కర్స్ అందరికి కూడా బాధపడతారు కదా. అందుకని మహారాజు అంత నిరుత్సాహంగా మాట్లాడుతుంటే ఆ దర్బార్లో ఉన్న వాళ్ళందరూ కూడా మనసు సంచలనం చెందిందంట, చాలా బాధపడ్డారట. ఏ వృద్ధ దర్బారినే కహా, ఒక ముసలివాడైన దర్బార్లో ఉన్న వ్యక్తి అన్నాడట, మహారాజా నిరాశ నా హో, మహారాజా మీరు నిరాశ చెందకండి. ఆప్కా యహా సప్నా అవశ్య సచ్ హోగా, మీ యొక్క కళ ఖచ్చితంగా నిజమవుతుంది. ఫిర్ ఏక్ దిన్ రాజా రహానా వృద్ధ దర్బారీ, ఒకరోజు రాజు లేడు, వృద్ధుడైన దర్బార్లో ఉన్న వ్యక్తి లేడు. ధీరే ధీరే సమయ बिताता गया, आखिर वहाँ दिन आ ही गई जब राजा के सपना सचमुच सच हो गया. आज सैकड़ों कृत्रिम उपग्रह पृथ्वी पर पराक्रम कर रहे हैं. आज अकेले चांद ही हमारा धरती के अंक नहीं है. अंतरिक्ष में सैकड़ों कृत्रिम उपग्रह चक्कर काट रहे हैं, जो कई नई बातों के जानकारी हमें देते हैं. చూడండి. ఫిర్ ఏక్ దిన్ నా రాజా రహానా వృద్ధ దర్బారీ, ఒకరోజు ఆ రోజు రానే వచ్చింది. ఆ రోజు రాజు లేడు, ఆ దర్బార్లో ఉన్న వృద్ధుడు కూడా లేడు. ధీరే ధీరే సమయ బితాతా గయా, మెల్లిమెల్లిగా సమయం అంతా కూడాను గడిచిపోయింది. ఆఖిర్ వహా దిన్ ఆయి గయా, ఆ రోజు వచ్చేసింది. ఏ రోజు? రాజు కలలుగన్న రోజు. జబ్ రాజా కా సప్నా సచ్ముచ్ సచ్ హో గయా, రాజు యొక్క కళలు ఏమైతే కన్నాడో ఆ రోజు వచ్చేసింది. ఆ కళలన్నీ నిజమయ్యే రోజు వచ్చేసింది. ఆజ్ సౌకోడో కృత్రిమ ఉపగ్రహ పృథ్వీ పర్ పరాక్రమ్ కర్ రహే హే, ఇప్పుడు సౌకోడ అంటే వేల కొలది ఉపగ్రహాలు భూమి మీద తిరుగుతూ ఉన్నాయి. ఆజ్ అకేలే చాంద్ హీ హమారా ధర్తీకి ఆంక్ నహీ హై, ఈరోజు చందమామకే మాత్రమే కళ్ళు కాదు. అంతరిక్షమే సౌకడో కృత్రిమ ఉపగ్రహ చక్కర్ కాట్ రహే హే, కేవలం ఒక గ్రహం చందమామే కాదు, సౌకడ అంటే వేల కొలది కృత్రిమ ఉపగ్రహాలు తిరుగుతూ ఉన్నాయి. జో కాయి నహీ బాతోం కి జాన్కారీ హమే దేతే హే, అవి ఆ ఉపగ్రహాలు కొత్త కొత్త విషయాల్ని మనకి తెలియజేస్తున్నాయి అని చెప్పేసి మనకి తెలిసింది. ఇప్పుడు कृत्रिम उपग्रह सचमुच धरती के चक्कर काटते आंखों के सामने है, वे सब देख लेते हैं. समुद्र में उठते तूफान, धरती पर होने वाले तरह तरह के विस्फोटों को, यहाँ वहाँ चलने वाले भयानक युद्ध, यही नहीं कर वे मौसम में बहुत पहले पहचान लेते हैं और आने वाला खतरों से सावधान कर देते हैं. अंतरिक्ष तथा सौरमंडल में ग्रहों के बारे में जानकारी देते हैं, जिनसे इन ग्रहों की यात्रा का मार्ग तैयारी होती है. ये पालक झपकते संदेश को चित्रों का और टेलीविज़न कार्यक्रमों का 1000 मील दूर तक पहुंच जाते हैं. చూడండమ్మా, కృత్రిమ ఉపగ్రహాలు మనకి ఏం చేస్తున్నాయో తెలుసు కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. कृत्रिम उपग्रह सचमुच धरती का चक्कर काटती आंखों से समान है. కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ భూమి మీద తిరుగుతూ అది కళ్ళతో సమానంగాను అన్నీ కూడా అవి కనిపెట్టి రికార్డ్ చేస్తూ ఉన్నాయి. వే సబ్ దేఖ్ లేతే హే, మొత్తం ప్రపంచాన్నే ఉపగ్రహాలన్నీ కూడాను
చూస్తున్నాయి. समुद्र में उठते तूफान, సముద్రంలోనే వచ్చిన తుఫానాన్ని, ధర్తీ పర్ హోనే వాళ్ళ తరహా తరహకు విస్ఫోటం కే భూమి మీద జరిగిన ఏదైనా విస్ఫోటం అంటే ఏంటి, ఏదైనా సంఘటనలో, కష్టమైన సంఘటనలు ఇవన్నీ తెలుసుకోవడానికి, యహా వహా చల్నే వాళ్ళ భయానిక్ యుద్ధ, అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్న భయంకరమైన యుద్ధాలను తెలియజేయడానికి, యహీ నహీ వే మౌసమ్ కే బహుత్ పహలే పहुंच लेते हैं, ఇది ఎక్కడ ఏ వాతావరణం ఏ విధంగా జరుగుతుందో, ఏ వాతావరణంలో వర్షం ఎప్పుడు వస్తుంది, ఎండలు ఎక్కువ ఎలా కాస్తాయి, తుఫాను ఎలా వస్తుంది అన్న విషయాన్ని అందరికన్నా ముందు, అన్నిటికన్నా ముందు మనకి ఉపగ్రహ ద్వారా మనకి తెలుస్తుంది, ఇవే కనిపెడుతున్నాయి. और आने वाला खतरों से सावधान कर लेते हैं, వచ్చిన ప్రమాదాల వల్ల మనల్ని అందరినీ కూడా అలర్ట్ చేస్తుంది. అంతరిక్ష తథా సౌరమండల్ మే గ్రహం కే బారే మే జానకారీ దేతే హై, అంతరిక్షంలోని సౌరమండలంలోని మనకి ఆ యొక్క గ్రహాల కోసం మనకి తెలియజేస్తుంది. జిస్సే ఇన్ గ్రహం కి యాత్రా కా మార్గ తయారు హోతే హై, ఆ గ్రహాల యొక్క యాత్ర యొక్క మార్గాన్ని ఆమె గ్రహాల ఉపగ్రహమే చూపిస్తుంది. ఏ పాలకి జపక్తే సందేశంకే చిత్రంకే, అక్కడ జరుగుతున్న ప్రపంచంలో జరుగుతున్న మెసేజ్లకి చిత్రం టెలివిజన్లో బొమ్మలు చూపించడానికి, కార్యక్రమాలు చూడడానికి హజారో మీల్ దూర్ తక్ పहुंचाते हैं, వేల కొలది దూరాల వరకు దాని యొక్క శాటిలైట్ల ద్వారా మనకి టెలివిజన్లు ఇవన్నీ కూడా శాటిలైట్ల ద్వారా ప్రసారం మనకి అవుతుంది. अब वे हमारे शिक्षक का भी कार्य कर रहे हैं, మనల్ని ఆ ఉపగ్రహాలు ఒక ఎడ్యుకేట్ కార్యక్రమాలు కూడా చేస్తుంది. ऐसे शिक्षक को जो अंतरिक्ष में घूमते घूमते हमारे किसानों का और बच्चों के भी नया नई बात सिखा रहे हैं, అంతరిక్షంలోనే అవి ఆ ఉపగ్రహాలన్నీ తిరుగుతూ మన యొక్క చిన్నపిల్లలకి, రైతులకు కూడాను శిక్షణని ఇస్తుంది. ఏంటి ఇస్తుంది, ఉపగ్రహాలు మనకి ఇస్తుంది. ఇన్ ఉపగ్రహం కే నజర్ బడీ తేజ్ హై, ఈ ఉపగ్రహాల యొక్క దృష్టి చాలా స్పీడ్గా ఉంటుంది. ఇన్సే కోయి బాత్ చిప్ నహీ రహతీ, ఆ ఉపగ్రహాల ద్వారా మనం ఎలాంటి విషయాన్ని కూడా దాయలేం. ఇసిలియే ఇన్సే బడియా జసూసీ బలా కోన్ హో సక్తా హై, దీనికన్నా అద్భుతమైంది ఇంక ఎవరు అవుతారు, ఉపగ్రహానికైనా అద్భుతంగా ఇంక ఎవరు ఉంటారు, ఎవరు అవ్వలేరు. ఏ సౌకడం మీలాకి ఉంచాయి సే చిత్ర ఖీస్తే హై, అది ఎంత అద్భుతం అంటే వేల కొలది కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఉన్న కిందన భూమి మీద ఏం జరుగుతుందో అది ఫోటోల్ని తీస్తుంది. ఆర్ సైనిక తయారీకే బారే మే జానకారీ దేతే హై, శత్రువుల కోసం అని చెప్పి మన యొక్క సైనికుల్ని తయారుగా ఉండమని చెప్పేసి మన ఉపగ్రహమే మనకి తెలియజేస్తుంది. काश आज वहाँ राजा होतो तो अपना सपना सच होते, देख कितना खुश होता है, ఒకప్పుడు రాజు ఎంత కలలుగన్నాడో మన యొక్క ప్రపంచం ఈ విధంగా ఉండాలి, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతున్నా వెంటనే మనకు